మార్కు సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. 2వ వచనం. పిలాతు, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. 3వ వచనం. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు గొప్పగా. 4వ వచనం. పిలాతు ఆయనను చూచి మరలా, నీవు ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమని. 5వ వచనం. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. 6వ వచనం. ఆ పండుగలో వారు కోరుకున్న యొక్క ఖైదీని పిలాతు విడిపించువాడు. 7వ వచనం. అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బా అని ఒకడు ఉండెను. 8వ వచనం. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలనని అడగగా. 9-10 వచనాలు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిన పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. 11వ వచనం. అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగుకున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. 12వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పు అని నేనేమి చేయదని మరలా వారిని అడిగాను. 13వ వచనం. వారు వారిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. 14వ వచనం. అందుకు పిలాతు, ఎందుకు? అతడే చెడు కార్యం చేసిన వారిని అడగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. 15వ వచనం. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును క్రొడలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. 16వ వచనం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరంకు లోపలికి తీసుకుని పోయి సైనికులనందరినీ సమకూర్చుకున్న తర్వాత. 17వ వచనం. ఆయనకు ఊదారంగ వస్త్రం తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి. 18వ వచనం. యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనం చేయసాగరి. 19వ వచనం. మరియు రెల్లితో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాల్లోనే ఆయనకు నమస్కారం చేసిరి. 20వ వచనం. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీదనున్న ఊదారంగ వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొలగించి ఆయనను శిలువ వేటుకు తీసుకుని పోయిరి. 21వ వచనం. కురేనుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతడిని బలవంతం చేసిరి. 22వ వచనం. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. 22వ వచనం. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. గొల్గొతా అనగా కపాల స్థలం అని అర్థము. 23వ వచనం. అంతటా బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకి ఇచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. 24వ వచనం. వారు ఆయనని సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవరికి రావాలని చీట్లు వేసి వాటిని పంచుకొనిది. 25-26 వచనాలు. ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. 27వ వచనం, 29 వచనాలు, 27-29 వచనాలు. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలు లూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. 30వ వచనం. శిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించిరి. 31వ వచనం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యం చేయొచ్చు, వీడితరులను రక్షించను, తాను రక్షించుకోనలేడు. 32వ వచనం. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూసి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుంది. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. 33వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. 35వ వచనం. దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని అదిగో ఏలియాని పిలుచుచున్నాడన్నది. 36వ వచనం. ఒకడు పరిగెత్తిపోయి ఒక స్పంజి చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూతుమనేను. 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం విడిచెను. 38వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను. 39వ వచనం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయనకి ఇలాగ ప్రాణం విడిచుట చూచి
నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుచుండిరి. 40 వారిలో మగ్దలేని మరియు చిన్న యాకోబు, యేసే అని వారి తల్లి అయిన మరియు సలోయము ఉండిరి. 41 ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించిరి, ఆయనకు పరిచారం చేసిన వారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చి ఇతర స్త్రీల నాయకులు వారిలో ఉండిరి. 42 ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము. 43 గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయు యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగారు. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురుచూచువాడు. 44 పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన ఎద్దకు పిలిపించి ఆయన ఇంతలో చనిపోయినా అని అతన్ని అడిగాను. 45 శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యేసేపునకు ఆ శవమును అప్పగించను. 46 అతడు నారబట్ట కట్టుకుని ఆయనను దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించును. 47 మగ్దలేని మరియు యోసేపు తల్లి అయిన మరియు ఆయన ఉంచబడిన చోట చూచిరి. ప్రైజ్ ది లార్డ్.